ఎట్లా పెట్టారు, రేపు అదే కదా ట్రైనింగ్ ఇస్తున్నట్టు. ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎట్లా వేధించవచ్చు అనే ట్రైనింగ్ ఇస్తున్నట్టు వాళ్ళకి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ జీవితంలో అధికారంలోకి రాకూడదు అని మనస్ఫూర్తికి కోరుకోవాలి వాళ్ళు వేధించే వాళ్ళంతా కూడా. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పట్టించుకున్నోడు లేడు. చివరిలో జరిగింది లాస్ట్ 1.5 years అట్లా టైంలో, కానీ ముందు రోజులు ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, ఎవరన్నా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక 5-6 నెలలకు అయిపోయే ఇంటి ఖర్చులకి డబ్బులు పంపిస్తున్నాడు, ₹1,00,000 అట్లాగా. అలాగే వాళ్ళకి సంబంధించి లీగల్గా సహాయం అది అందిస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్లన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ వేధించొద్దని చెప్తున్నారట వైసీపీ వాళ్ళని. ఎందుకయ్యా అంటే, ఇవాళ బాగానే ఉంటుంది, ఆడు రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఇప్పుడు వాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, పార్టీ నాయకత్వం నుంచినే వస్తున్నాయి డబ్బులు, ప్లస్ వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు లీగల్గా. అది అదే రేపు పొద్దున మనకైతే కనుక మనం రేపు పొద్దు నుంచి సంపాదించుకున్న డబ్బులని తీసుకొచ్చి వీళ్ళందరినీ బయటికి తీసుకురావడమే సరిపోద్ది మనకి. అప్పుడు మన వాళ్ళు అరెస్టులు చేస్తారు, వాళ్ళకి జైళ్ళలో భోజనాలు ఏర్పాటు చేయడం, ఇంటి దగ్గరికి డబ్బులు అరేంజ్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు, ఈ ప్రతీకారాలతో ఒరిగేదా చచ్చేది, దీనివల్ల ఒట్టు వచ్చేది లేదు, చచ్చేది లేదు, వద్దని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వద్దంటున్నారు. కానీ జూనియర్ ఎమ్మెల్యేలు లేదా ఇట్లాంటి చపల చెత్త నాయకులు కొంతమంది మాత్రం ఏదో ఒకటి చెయ్యాలా, ఏడిపించాలా అనేటటువంటిది కొనసాగుతోంది ఇప్పుడు. అంటే ఒకటి సార్, కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే, అబ్బా మనోడు భలే చేస్తున్నాడు, వీళ్ళందరూ అప్పుడులో నోడు దూరలతో మాట్లాడారు, ఇప్పుడు బాగానే ఇరికిస్తారు. కానీ ఇదంతా ఒక ఆడుకుంటున్నారు, బాగానే ఆడుకుంటున్నారు పోసాన్తోనో వంశీతోనో అని అనుకుంటుంటే, కానీ నిజంగా ఈ ఆట రాజకీయంగాను